ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కూడా ఏదైనా ప్రత్యేకంగా వాళ్ళకి రుచికరంగా చేసి పెట్టాలన్నట్లయితే ఇలా చేసి పెట్టండి. అలాగే పండుగలప్పుడు కూడా చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఇంట్లో ఉండే ఈ రెండింటితో చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా మనము పచ్చనిపప్పు 1 కప్పు తీసుకోవాలి. అదే కప్పుతో 1/2 కప్పు పల్లీలు తీసుకోవాలండి. పల్లీలు ఎక్కువ తీసుకోకండి, 1/2 కప్పు అయితే సరిపోతుంది. నీట్గా కడిగేసుకొని 1 గంట సేపన నానబెట్టి ఉంచుకోవాలండి. టైం ఉంటే 2 గంటలు కూడా నానబెట్టి ఉంచుకోండి. పప్పు బాగా నానిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొద్దిగా దాల్చిన చెక్క, అలాగే కొద్దిగా అల్లం వేసుకోవాలి. 2-3 వెల్లుల్లి వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి వేసుకొని తగినన్ని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఇది బాగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇది తీసేసుకొని అదే మిక్సీ జార్లోకి నానబెట్టుకున్న పల్లీలు అలాగే శనగపప్పుని వేసుకొని వాటర్ వేయకుండా జస్ట్ ఆఫ్తో ఆన్ చేస్తూ మిక్సీ పట్టుకోవాలండి. ఇలా పలుగ్గా ఉండాలండి, ఎక్కువ మెత్తగా ఉండకూడదు. వాటర్ అనేది అస్సలు వేయకూడదండి. మొత్తం కూడా ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో తగినంత సాల్ట్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే పుదీనా కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇందులో కంపల్సరీ పుదీనా వేసుకోవాలండి, అప్పుడే ఫ్లేవరు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అంతా కలిసిన తర్వాత ఇప్పుడు చిన్న చిన్న బాల్స్లా చేసి ఉంచుకున్నారనుకోండి, త్వరగా చేసేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా మనం ప్రెస్ చేసామంటే వడ షేప్లో వస్తుంది. అన్నీ కూడా ఇలా రెడీ చేసి ఉంచుకుందాము. ఇప్పుడు వీటిని ఎలా ఫ్రై చేయాలో చెప్తానండి. మామూలుగా ఫ్రై చేస్తాం కదా, అలా కాకుండా ఇలా చేసి చూడండి, చాలా క్రిస్పీగా వస్తాయి. ఆయిల్ కూడా చాలా తక్కువ పీల్చుకుంటుందండి. స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వేసిన తర్వాత కదపకుండా వదిలేసేయాలండి 1-2 నిమిషాల పాటు. తర్వాత కదపాలి, ఎందుకంటే కాస్త పొడిగా ఉంటుంది కాబట్టి పిండి విడిపోతుందండి. కాబట్టి గరిటతో కలపకుండా 1-2 నిమిషాల పాటు వదిలేసేయండి. చూడండి, ఇలా ఫ్రై చేసుకొని సరిపోతుంది. ఒక 70% ఫ్రై చేసుకోండి, ఎక్కువ ఫ్రై చేయకండి. వీటిని పక్కన తీసి ఉంచుకుందాము. ఇప్పుడు ఇంకొక బ్యాచ్ వేసుకొని ఫ్రై చేసుకుందాము. అలాగే మన ఛానల్లో చాలా స్నాక్ రెసిపీస్ ఉన్నాయండి, ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. చూడండి, ఇవి కూడా ఒక 70% ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకుందాము. ఫస్ట్ టైం ఫ్రై చేసాం కదండి, అవి ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. వీటిని కదుపుతూ ఫ్రై చేసుకోవాలండి, 2 వైపులు కూడా తిప్పుకుంటూ. మంచి కలర్ వస్తాయి, మొత్తం కూడా చాలా క్రిస్పీగా వస్తాయండి. అలాగే మనం ఫస్ట్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ పీల్చుకుంటుందండి, తర్వాత ఫ్రై చేసినప్పుడు ఆయిల్ అంతా కూడా వదిలేస్తుంది. అస్సలు ఆయిల్ పీల్చుకోదండి, చాలా అంటే చాలా డ్రైగా వస్తాయండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, పైన అంతా కూడా చాలా క్రిస్పీగా వస్తాయండి. ఇప్పుడు వీటిని తీసేసుకొని మిగిలినవన్నీ కూడా ఇలాగ ఫ్రై చేసుకొని సెకండ్ టైం కూడా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము. చూడండి, అన్నీ కూడా చక్కగా మంచి కలర్ వచ్చాయి. అలాగే పైన చూసారా, అస్సలు ఆయిల్ లేదు, చాలా అంటే చాలా తక్కువ ఆయిల్ పీల్చుకుంటుంది. అలాగే లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా ఉంటుందండి. 2 రోజులు ఉన్నా కూడా అస్సలు క్రిస్పీనెస్ అనేది తగ్గదండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి. హోటల్లో చేసే మినపగారెలు చాలా బాగుంటాయి కదండి, మెదువడ అంటారు కదా, చాలా సాఫ్ట్గా వస్తాయి కదండి. చూడండి, సేమ్ హోటల్లో చేసినలాగా ఉంది కదా, కానీ ఇది మినపప్పుతో చేయలేదండో, చాలా సింపుల్గా మనము ఈ ఇంట్లో ఉండే ఈ పిండితో చేసుకోవచ్చండి. అలాగే మనకు పండుగ అప్పుడు కూడా చాలా తక్కువ సమయంలో చాలా సాఫ్ట్గా ఉండే గారెలు చేసుకోవాలన్నట్లయితే ఇలా కూడా చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా మీరు చాలా ఆశ్చర్యపోతారండి, ఈ పిండితో ఇంత చక్కటి సాఫ్ట్ వడలు వస్తాయా అనుకుంటారు. ఇదేంటో కాదండి, మనం ఇడ్లీ పిండి ఉంటుంది కదా ఇంట్లో, ఇడ్లీ పిండి తీసుకోవాలండి. ఇదైతే నేను బియ్యము అలాగే మినపప్పు నానబెట్టి చేసుకున్న ఇడ్లీ పిండి అండి. మామూలు ఇడ్లీ రవ్వతో చేస్తారు కదా, ఆ పిండి అయితే కాదండి. 4 గ్లాసులు బియ్యంకి 1 గ్లాసు మినపప్పు వేసుకొని నేను ఇడ్లీ పిండిని రెడీ చేసి పెట్టుకున్నాను. మనం ముందు రోజు రెడీ చేసి పెట్టుకున్న తర్వాత కాస్త పులుస్తుంది కదండి పిండి, అది తీసుకోవాలి. మనకి ఎంత గారెలు కావాలో అంత పిండి తీసుకొని అందులో తగినంత సాల్ట్, కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు తీసుకొని కారం తగినన్ని పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా వంట సోడా కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా అల్లం తురుము వేసుకోవాలండి. మీకు నచ్చితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది ఫ్లేవరు. నేనైతే అల్లం తురుము వేసుకున్నాను. ఇదంతా మొత్తం కలిసేలా కలుపుకోవాలండి. పిండి అనేది కాస్త గట్టిగా ఉండాలి కాబట్టి 2 టేబుల్ స్పూన్లు నేను బియ్యం పిండి యాడ్ చేస్తున్నాను. మినపప్పు మనము 1 గ్లాసు 4 గ్లాసుల బియ్యం వేసుకున్నాం కాబట్టి పిండి అనేది బాగా ఫ్లఫీగా ఉంటుందండి. 2 టేబుల్ స్పూన్లు బియ్య పిండి యాడ్ చేశానండి. చూడండి, సరిపోయింది కరెక్ట్గా. అలాగే పిండి అనేది బాగా ఇలా చేత్తో కలుపుకోవాలండి, అప్పుడు ఇంకా బాగా ఫ్లఫీగా వస్తుంది పిండి అంతా కూడా సాఫ్ట్గా.
ఇప్పుడు చేతికి కాస్త వాటర్ అప్లై చేసుకొని ఇలా గారెలాగా చేసుకోవాలండి. చూడండి చక్కగా ఇలాగ ఉండాలి, మరి ఎక్కువ లూజ్గా ఉండొద్దు, అలాగని ఎక్కువ టైట్గా ఉండకూడదండి. పిండి ఇలాగుంటే చక్కగా గారెలు చక్కగా పొంగుతూ వస్తాయి. ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇప్పుడు గారెలు ఒక్కొక్కటి వేసుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కానివ్వండి, అలాగే పండుగప్పుడు మనకు సమయం ఉండదు కదండి మినపప్పు నానబెట్టి చేయడం అంటే ఒక్కొక్కసారి, అలాంటప్పుడు ఇలా కూడా చేసుకోవచ్చు అండి. చాలా అంటే చాలా సాఫ్ట్గా వస్తాయి, అస్సలు నమ్మరండి. మీరు ఒకసారి చేసి చూడండి ఎంత బాగుంటుందో. అలాగే పిండి అనేది మీరు కాస్త ఫ్రెష్ పిండి తీసుకోవాలండి. కాస్త పుల్లటి పెరిగి తీసుకున్నారనుకోండి పుల్లగా అయిపోతాయండి గారెలు. కాబట్టి కాస్త ఫ్రెష్గా ఉండే ఇడ్లీ పిండి తీసుకోవాలి. దోశ పిండి అయితే కాస్త మీకు గట్టిగా వస్తాయండి. ఇడ్లీ పిండి అయితే కాస్త మినపప్పు ఎక్కువ వేస్తాం కాబట్టి సాఫ్ట్గా వస్తాయండి. చూడండి చక్కటి రంగు వచ్చింది, అలాగే ఆయిల్ కూడా చాలా తక్కువ పీల్చుకుంది. అన్నీ కూడా ఇలాగే రెడీ చేసుకొని తీసుకోవాలి. చూడండి ఎంత చక్కగా పొంగుతూ వచ్చాయో, చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటాయండి. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోవాల్సిందే, అంత బాగుంటాయండి. మనం పొద్దున్నే ఇడ్లీ దోశ చేస్తాం కదా, అలా కాకుండా ఇలా మనం బ్రేక్ఫాస్ట్ కూడా ఈ గారెలు చేసి ఇవ్వచ్చండి. కొబ్బరి చట్నీతో చాలా బాగుంటుంది, పల్లి చట్నీతో కూడా తినచ్చు. అలాగే పండుగలప్పుడు కూడా చాలా సింపుల్గా ఇలా గారెలు చేసి పెట్టండి. ఈవినింగ్ కూడా స్నాక్ కూడా సూపర్గా ఉంటుంది కదా. నచ్చింది కదా, లైక్ చేయండి.